ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రి కలవరికి ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనముల కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ రాత్రి కాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. కీర్తన గ్రంథం 39వ అధ్యాయం 12వ వచనము. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవి యొక్కము, నా కన్నీళ్లు చూచి మౌనంగా నుండకము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడును, నా పితరులందరి వల్లే నేను పరవాసినై ఉన్నాను. ఆమేన్. దేవుని వాక్య భాగం దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే యెహోవా నా ప్రార్థన ఆలకింపము, నా మొరకు చెవి యొక్కము, నా కన్నీళ్లు చూచి మౌనంగా నుండకము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడును, నా పితరులందరి వల్ల నేను పరవాసినై ఉన్నాను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 56వ అధ్యాయం 8వ వచనంలో, నా సంచారములు నువ్వు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుద్ధిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలోలే కనబడును కదా. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనంలో, నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞలను నాకు మరుగు చెయ్యకము. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 54వ వచనం, యాత్రికుడినైనా నేను నా భాషలో పాటలు పాడుటకు నీ కట్టలను హేతువులాయిన. దీనవృత్తాంతం మొదటి గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనం, మా పితరులందరి వల్ల మేమును నీ సన్నిధిని అతిథులము పరదేశులై ఉన్నాము, మా భూమి నివాసకాలం నీడ ఎంత స్థిరముగా ఉన్నవాడొకడును లేడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం, పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వారిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంతకాలం భయంతో గడుపుడి. కీర్తన గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం, నేను ములుగుచు అలిసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేల చేయుచున్నాను, నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది. కీర్తన గ్రంథం 35వ అధ్యాయం 22వ వచనం, యెహోవా అది నీకు కనపడుచున్నది కదా, మౌనంగా నుండకము, నా ప్రభువా నాకు దూరంగా నుండకము. సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం, యెహోవా నా శ్రమ లక్ష్య పెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, శరీరదయ ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన కారణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలలో యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిన. చివరిగా ఒక మాట, లేవీకాండం 25వ అధ్యాయం 23వ వచనంలో, భూమిని శాశ్వత విక్రమం చేయకూడదు, ఆ భూమి నాది, మీరు నా యొద్ద కాపురమన్న పరదేశులు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించగాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవత మీరు ఇచ్చిన వాటి దాని ప్రాముఖ్యత చెల్లించుకుంటున్నాను. మేము పరదేశంలో ఉన్న ప్రభావం మీ ఎంత భయభక్తులు కలిగి మీ ప్రేమల కృపలో బలపడి స్థిరపడి నీకు మాదిరిగా నడుచుకునే శక్తిని బలాన్ని అనుగ్రహించమని చిన్న ప్రార్థన క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.